మక్కా నుండి మదీనాకి బయలుదేరాము. హోటల్ రూమ్లో మా లగేజ్లన్నీ పెట్టేసుకొని వచ్చినప్పటి నుంచి వదినకి ఫుల్ ఫీవర్. లోపల చూడండి, కన్స్ట్రక్షన్ చాలా బాగుంది కదా. మదీనా మస్జిద్లో ఇలా స్తంభాల్లా ఉంటాయండి ఇవి. ఇక్కడ అసలు టైమే తెలియలేదండి. అసలు బయట చాలా అందంగా ఉంది. మదీనా మస్జిద్ కి చుట్టుపక్కల చాలా రకాల పావురాలు కనిపించినవి. వీటిని చూస్తుంటే నా ఫీవర్ని నేను మర్చిపోయాను. మన ఇండియా నుండి తీసుకువెళ్ళిన నేతి అరిసెలు. ఈ రోజు లాస్ట్ డే మేము మదీనాలో ఉండేది కాబట్టి ఇఫ్తార్ కోసం తనకి నేను మొత్తం ఫ్యామిలీతో నేను కూడా వెళ్ళాలని నా కోరిక ఉంది. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మేము మక్కా నుండి మదీనాకి బయలుదేరాము. జోహర్ నమాజులు చదివేసుకొని లంచ్ కూడా హోటల్ రూమ్లోనే చేసేసుకొని బయలుదేరాము. మక్కా నుండి మదీనా ప్రయాణం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. కొండల మధ్య నుండి మంచి మంచి సీన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్రయాణంలో. మదీనాకి వెళ్లే దారిలో ఇలా చాలా రకాల మస్జిద్లు ఉంటాయి. మన నమాజ్ టైంలో అవితే ఇలా దారిలో మనం ఒక్కొక్క మస్జిద్ దగ్గర వచ్చి నమాజులను పూర్తి చేసుకోవచ్చు. ఇప్పుడు మాకు అసర్ టైం అవ్వటంతో ఈ మస్జిద్కి వచ్చి మా అసర్ నమాజ్ని పూర్తి చేసుకున్నాము. ఇక్కడ కాసేపు కూర్చొని దువాలు కూడా చేసుకున్నాము. ఇప్పుడు మేము మదీనాకి వచ్చి హోటల్ రూమ్లో మా లగేజ్లన్నీ పెట్టేసుకొని వెంటనే మదీనా మస్జిద్కి వచ్చేసాము. ఇక్కడ మాకు ఇప్పుడు ఇషా టైం అయిపోయింది. ఇషా నమాజ్ అటెండ్ చేయడానికి వచ్చేసాము. ఈ మదీనా మస్జిద్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. మాషాల్లా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కాసేపు కూర్చొని మా దువాలు నమాజులు పూర్తి చేసుకున్నాము. ఇక్కడికి రాగానే అంటే దారిలోనే నాకు కరీంకి ఫీవర్ స్టార్ట్ అయిపోయిందండి. మేము దారిలోనే మెడికల్ షాప్ ఉంటే అక్కడ మెడిసిన్స్ కూడా తీసుకొని వేసుకున్నాము. ఇక్కడైతే మా నమాజులు కంప్లీట్ అయిపోయినవి. మదీనా వచ్చామండి. వచ్చినప్పటి నుంచి వదినకి ఫుల్ ఫీవర్. చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది ఫీవర్. ఇప్పుడు టాబ్లెట్స్ కూడా వేసాను. మా వారు ఈయనకు కూడా ఫుల్ ఫీవర్. ఇలా ఉన్నా ఏం పడుకోవట్లేదండి. నమాజ్ టైం అవ్వగానే లెగిసి నమాజ్కి వెళ్ళిపోతున్నారు. అంటే మనకి దొరికేదే టైం తక్కువ కదా ఇక్కడ, అందుకని. ఎలా ఉందండి? టాబ్లెట్లు వేసుకుని పడుకుంటున్నారు. మళ్ళీ నమాజ్ టైంకి లెగుస్తున్నారు, నమాజ్కి వెళ్తున్నారు, అక్కడ మళ్ళీ చదువుతున్నారు, వస్తున్నారు. వదినా ఎలా ఉంది? కాస్త బెటరు. మా ఆయిషా చక్కగా మెడిసిన్స్ తీసుకొచ్చి వేస్తుంది. ఇక్కడ మదీనా దగ్గర మెడిసిన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. అన్ని మెడిసిన్స్ ఇక్కడ ఇండియాకి దొరుకుతున్నాయి. కాకపోతే కాస్ట్ కాస్త ఎక్కువగా అనిపించింది. మా ఆయిషా టైంకి మెడిసిన్స్ వేసి చాలా బాగా చూసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆయిషా. నువ్వు ఉండబట్టి మంచిగా వండి పెడుతుంది. మెయిన్ ఏంటంటే జ్వరం వచ్చేసింది. ఇంత దూరం వచ్చాం కానీ నాకు కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. అసలు నాకు కూడా వాయిస్ రావట్లేదు. ఆయిషా కూడా మెడిసిన్స్ వేసుకుంటూ మా ఇద్దరిని కంటికి రెప్పలా చూసుకుంటాం. మెయిన్ విషయం అది. తను చూసుకోబట్టి మేము మంచిగా రెస్ట్ తీసుకుంటూ నమాజులకి వెళ్తున్నాము. వదినకి, కరీంకి, నాకు ముగ్గురికి కలిసి ఇది పప్పు బియ్యం కలిపేసి కొంచెం నెయ్యి వేసేసి రైస్ కుక్కర్లో ఇట్లా వండేసాను. వాళ్ళకి ఎలాగో ఫీవర్ కాబట్టి ఇంకేం తినకూడదు, అందుకని ఇలా వండేసాను. ఇంక ఇదే తినేస్తాను. ఇప్పుడు అసలు రాగానే అసలు ప్లగ్లన్నీ చెక్ చేస్తే ఏ ప్లగ్ పని చేయలేదు. ఈ ఒక్క ప్లగ్గే పని చేస్తుంది. ఇది కూడా టెక్నీషియన్ని పిలిపించి చేయించాక ఈ ఒక్క ప్లగ్గే పని చేస్తుంది. మేమైనా ఆల్టర్నేట్ ప్లగ్ ఒకటి తెచ్చుకున్నాము. ఇక్కడ ప్లగ్స్ మనకి పని చేయవు, మన ఇండియా ప్లగ్స్ ఇక్కడ పని చేయవు. సో మనం వేరేగా ప్లగ్స్ తెచ్చుకోవాలి. ఇవ్వండి, ఇలా ఉంటుంది. అయిపోయింది. నమాజ్ కూడా ఇప్పుడే అయ్యింది. అందరూ వచ్చేస్తే ఇంకా భోజనం చేయడమే.
మక్కాలో ఉంచినట్టే ఇక్కడ మదీనాలో కూడా జంజం వాటర్ ని అవైలబుల్ గా ఉంచుతారు. మనం ఎంతైనా సరే ఇక్కడ వాటర్ ని తాగొచ్చు, తీసుకువెళ్ళొచ్చు. మేము ఈ నీళ్ళని ప్రతి నమాజు టైంలోకి వచ్చి పట్టుకొని బాటిల్స్ లో మా హోటల్ రూమ్స్ కి తీసుకువెళ్తున్నాము. నాకు ఫీవర్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చి టైంకి నమాజులు చదువుకొని నేను హోటల్ రూమ్ కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఈ రొటీన్ చూసారా, ఇది ఒకళ్ళు పంచిపెట్టారు ఇక్కడ అందరికీ. హోటల్ రూమ్ నుండి మేము ఇప్పుడు ఫాస్ట్‌గా మస్జిద్‌కి వచ్చేసాము. ఫాస్ట్‌గా ఎందుకు రమ్మంటున్నానంటే, మనం తొందరగా వచ్చేస్తే ఇక్కడ మనం మస్జిద్ లోపలికి వెళ్ళి నమాజ్ చేసే వీలుంటుంది. లేట్ అయితే డోర్స్ క్లోజ్ చేసేస్తారు. మనం బయట కూర్చుని నమాజ్ చదువుకోవాలి. లోపల చూడండి కన్‌స్ట్రక్షన్ చాలా బావుంది గదా! ఇక్కడ ఖురాన్‌లను కూడా పెడతారు. మనం వాటిని తీసుకొని చదివేసి మళ్ళీ నీట్‌గా ఇక్కడే పెట్టేయాలి. నేను గతంలో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఖురాన్‌లను పూర్తి చేసేసేదాన్ని కూర్చొని. ఈ రోజు కూడా నేను ఫీవర్‌తో ఉన్నా సరే ఖురాన్‌ని పూర్తి చెయ్యాలి అని పట్టుదలతోటి ఉన్నాను. మక్కాలో అయితే తవాఫులు, ఉమ్రాలు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడైతే ఓన్లీ 5 టైమ్స్ నమాజులే కాబట్టి మిగతా సమయం అంతా మనం ఖురాన్ చదువుతూ ఖురాన్‌ని పూర్తి చేయగలుగుతాము. ఫైనల్‌గా నా కల నెరవేరిందండి. మదీనాలో ఎంత ప్రశాంతంగా ఉందో, నమాజులు చేసుకున్నాం, ఖురాన్ చదువుకున్నాము. అది కూడా మా వదిన, మా వారితో కలిసి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది నాకు. ఆల్రెడీ వదిన వచ్చి ఉన్నారు కాబట్టి అన్ని డీటెయిల్‌గా వదిన కూడా చెప్పారు. వదిన చాలా థాంక్స్ వదిన. ఇప్పుడు ఇషా నమాజ్ చదివేసుకొని మేమందరం హుజూర్‌కి సలాం చేయడానికి లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు టైం 9:00 అయింది. 9:00కి లేడీస్‌కి అలౌ చేస్తారనమాట. అందుకని నాకు ఫీవర్ ఉన్నా సరే చాలా దూరం లోపలికి నడవాలి. ఇప్పుడు నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి హుజూర్‌కి సలాం చేసేసి, మీ అందరి తరపున కూడా సలాములు హుజూర్‌కి అందించేసి ఇక్కడ నమాజులు, దువాలు చేసుకున్నాము. చూసారా నేనెంతున్నానో ఆ డోర్ సైజ్ ఎంత ఉంది. మా కరీం కూడా పాపం ఫీవర్ తోటే ఉన్నాడు. మాకు ఇప్పుడు హోటల్ రూమ్‌కి వెళ్ళాలనిపించలేదు. ఇక్కడే మదీనా అంతా లోపల మస్జిద్ అంతా తిరిగాము. నైట్ 2:00 వరకు ఇక్కడే మేము టైం స్పెండ్ చేసాము. ఇక్కడ అసలు నైట్ 2:00లా అనిపించలేదు మాకు. చాలా సందడిగా చాలా బాగుంది. ఎందుకంటే హోటల్ రూమ్‌కి వెళ్తే మా ఫీవర్ మాకు గుర్తుకొచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ కాసేపు తిరిగి చూసుకున్నాము. ఇక్కడ నైట్ 2 గంటలు దాటినా సరే పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారు. ఇక్కడ అసలు టైమే తెలియలేదండి. అసలు బయట చాలా అందంగా ఉంది. ఇంకా లోపలికి చూడండి, ఇక్కడ జంజం వాటర్‌ని ఇక్కడ కూడా పెట్టేశారు. అంటే ప్రతి ప్లేస్‌లో ఉంటుందన్నమాట. మనం నీళ్ల కోసం ఇటు అటు పరిగెత్తన అవసరం లేదు. ఇప్పుడు మార్నింగ్ ఫజర్ నమాజ్‌కి వచ్చి ఫజర్ నమాజ్ చదివేసుకొని కాసేపు కూర్చొని ఖురాన్‌ని కూడా చదివేసుకొని ఇప్పుడు హోటల్ రూమ్‌కి బయలుదేరాను. మా హోటల్ రూమ్‌కి వెళ్తుంటే నాకు మస్జిద్ బయట ఇలాగా పావురాలు కనిపించినవి. చాలా బాగున్నాయి గదా! వీటిని చూస్తుంటే నా ఫీవర్‌ని నేను మర్చిపోయాను. మదీనా మస్జిద్‌కి చుట్టుపక్కల రోడ్ షాపింగ్‌లు చాలా ఉంటాయండి. అతి తక్కువ ధరలోనే మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఈ రోజు మేము మదీనాలోని జియారత్‌లకి బయలుదేరాము. జియారత్‌లు అంటే ఇక్కడున్న ముఖ్యమైన మస్జిద్‌లను చూడటానికి బయలుదేరాము. ఇక్కడ ఉన్న మస్జిద్‌లు ఒకదాని ప్రత్యేకత ఒకదానికి ఉంది. ఈ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఈ మస్జిద్ దగ్గర ఈ పావురాలు చూడండి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా! ఇక్కడ వీటి ఫుడ్ అమ్ముతారు. ఆ ఫుడ్ తీసుకొని మనం అంటే కొనుక్కొని ఇక్కడ ఈ పావురాలకి వెయ్యొచ్చు అనమాట. ఇలా వేస్తూ ఆ పావురాలు తింటుంటే మనం చూసి చాలా హ్యాపీ అయిపోవచ్చు ఇక్కడ. ఈరోజు కిచడీ చేశాను. భెండి ఫ్రై, టొమాటో చట్నీ. నా వాయిస్ కూడా మొత్తం పోయింది, కానీ హాట్ వాటర్ అది తాగుతున్నాము. కానీ వదినకు మాత్రం అలాగే ఉంది. టాబ్లెట్స్ అది వేస్తున్నాము. ఎలా ఉంది వదిన? చూడండి ఎలా అయిపోయిందో.
థ్యాంక్స్ లేదు, నువ్వు తినాలి కొంచెం అన్న ఈ టైంలోనే. ఆయనక మేము ఇండియా నుండి తీసుకొచ్చిన స్వీట్ ఐటమ్స్ కొన్ని మేము మక్కాలో పంచిపెట్టేసాము, కొన్ని మదీనాలో పంచిపెట్టడానికి ఇక్కడికి తీసుకొచ్చాము. ఇప్పుడు ఇక్కడ మా కరీము తన చేతుల మీదుగా పంచిపెడుతున్నాడు. నేను ఆయేషా ఈ మధ్య చాలా పెద్దది అనమాట. ఒకవైపు మా తమ్ముడు కరీం పంచిపెడుతున్నాడు, నేను ఆయేషా మస్జిద్కి అవతల వైపు వెళ్ళాము అక్కడ పంచిపెట్టడానికి. ఇలా నేను ఇండియా నుండి తీసుకొచ్చిన స్వీట్లను ఇక్కడ పంచిపెట్టడం చేశాను. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ దేశాల నుండి చాలా స్వీట్ ఐటమ్స్ ఇంకా స్నాక్స్ తీసుకొచ్చి ఇక్కడ పంచిపెట్టారు. అవి కూడా నేను చాలా ఇష్టంగా, నేనే కాదు నేను ఆయిషా కరీం ముగ్గురం కూడా చాలా ఇష్టంగా తిన్నాము. ఇక్కడ చాలా మంది చాలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ని తీసుకొచ్చి పంచిపెడుతూ ఉంటారు. అదొక సంతృప్తినిస్తుంది అందరికీని. ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఉండటం, ఇంకా అందరూ ఇక్కడ చిన్న పెద్ద లేనివారా ఉన్నవారా అని భేదం కూడా లేకుండా ఇక్కడ కలిసికట్టుగా ఉంటారు అందరూని. ఇప్పుడు అందరం ఇషా నమాజు కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ టైము మాకు కరెక్ట్ గా అనిపించింది, ఎందుకంటే అందరూ ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. మళ్ళీ నమాజ్ టైం అయితే పంచిపెట్టడానికి అవ్వదు కాబట్టి గబగబా పంచిపెట్టేస్తున్నాను. ఇప్పుడు నైట్ 12 o'clock అయిందండి. మదీనాని ఈ నైట్ లో చూడాలని ఇక్కడికి వచ్చి తనివి తీరా చూసుకున్నాము. ఇప్పుడు నైట్ 12 దాటినా సరే జనం చూసారా ఎంతమంది, ఇక్కడ నైట్ అయినట్టుగానే అనిపించేది, అసలు అంత సందడిగా ఉంటుంది. ఈ లైటింగ్ తోటి అసలు ఇక్కడ ప్రదేశం అంతా చాలా మెరిసిపోతూ ఉంటుంది. నైట్ అంతా మేము మస్జిద్ లోనే ఉండిపోయాము చూసుకుంటూని. ఇప్పుడు ఫజర్ టైం అయిపోయింది. ఫజర్ నమాజ్ చదువుకోవడానికి ఇప్పుడు అందరం సిద్ధం అయిపోయాము. మరో 2 రోజుల్లో మదీనాని విడిచి ఇండియా వెళ్ళిపోతున్నాము కాబట్టి ఇక్కడే ఎక్కువగా సమయం గడపాలని ఈ నైట్ అంతా ఇక్కడే ఉండిపోయాము. మక్కాలో పెట్టినట్టుగానే మదీనాలో కూడా ఈ ఫ్యాన్లను ఇలా ప్రతి ప్లేస్ లోను పెట్టేశారు. ఎందుకంటే ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్యాన్లలో నుండి నీళ్లు విరజిమ్ముతూ అక్కడ అంతా మనకి చల్లదనాన్ని ఇది ఇస్తుంది. ఈ రోజు కూడా మేము ఇండియా నుండి తెచ్చిన స్వీట్లను ఈ రోజు నేను ఆయిషా కలిసి పంచిపెట్టేసాము. మన ఇండియా నుండి తీసుకువెళ్ళిన నేతి అరిసెలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికి తెగ నచ్చేసాయండి. అందరు కూడా తిని ఇవి ఎక్కడ దొరుకుతాయి, దీని పేరేంటి అని నన్ను అడిగారు. నేను వీటిని అరిసెలు అంటారు, ఇండియాలో దొరుకుతాయి అని చెప్పాను. అరిసెలు వీళ్ళకి పలకటం రాలేదు. వీళ్ళు ఈ అరిసెలకి ఒక కొత్త పేరు కూడా పెట్టారండి. అది ఏంటంటే స్వీట్ రోటీస్ అంట. వీళ్ళు స్వీట్ రోటీస్ అన్నారు వీటిని. స్వీట్ రోటీస్ ని తిన్న వాళ్ళు మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడిగి తీసుకువెళ్లారు, అంతగా నచ్చేసాయి. మరి అరిసెల మజాకా. నేను గతంలో మదీనాకు వచ్చినప్పుడు ఇలాగే అరిసెల్ని తీసుకువెళ్లి పంచిపెట్టాను. అప్పుడు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అది గుర్తుకొచ్చి ఇప్పుడు కూడా ఈ అరిసెల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. మదీనా మస్జిద్లో ఇలా స్తంభాల్లా ఉంటాయండి. ఇవి గొడుగుల్లాగా విచ్చుకుంటాయి టైంకి. గొడుగులాగా విచ్చుకుంటున్నప్పుడు మంచి మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. ఎండ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి గొడుగుల్లాగా వీళ్ళు ఓపెన్ చేసేస్తారు. మళ్ళీ నైట్ అయిపోయాక ఇవి నార్మల్గా ఫోల్డ్ చేసేస్తారు. ఇలాగా విచ్చుకోవడం వల్ల మనకి ఎండ వేడనేది తెలియదు. ఇక్కడ బయట కూడా నమాజులు చదువుకుంటాం కాబట్టి మనం హాయిగా చదువుకోవచ్చు మాట, అంత చల్లగా ఉంటుంది. ఈ గొడుగులు చూసా ఇప్పుడు ఫోల్డ్ అయిపోతే ఎలా ఉన్నాయో, ఈ గొడుగులు ఫోల్డ్ అవుతున్నప్పుడు ఇంకా ఓపెన్ అవుతున్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా వీడియోలు తప్పకుండా తీసుకుంటామండి. అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ సీన్ అయితే. ఈ రోజు లాస్ట్ డే మేము మదీనాలో ఉండేది కాబట్టి ఈ రోజు నా ఖురాన్ని ఎలాగైనా పూర్తి చేసేయాలని కూర్చొని చదువుతున్నాను. నా వెనకాల చూడండి, ఇవన్నీ హోటల్స్ మాట ఇక్కడ స్టే చేయడానికి. మదీనా మస్జిద్కి దగ్గరలోనే చాలా హోటల్స్ అవైలబుల్గా ఉంటాయండి.
మదీనా మస్జిద్కు చుట్టుపక్కల చాలా రెస్టారెంట్స్ ఉంటాయండి. అన్ని రకాల ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. అన్ని దేశాల ఫుడ్ కూడా దొరుకుతుందండి. చాలా రీజనబుల్ రేట్లలోనే ఉంటాయి. ఈరోజు ఆయిషా రోజా ఉంది మదీనాలో. మక్కాలో ఇద్దరం కలిసి ఉన్నాము. ఇప్పుడు మేము ఫీవర్లతోటి నేను కరీం ఉన్నాం కాబట్టి ఫీవర్ తోటి ఈరోజు ఆయిషా ఒక్కతే తను రోజా పెట్టింది. ఇఫ్తార్ కోసం తనకి నేను పార్టీ ఇస్తున్నాను అనమాట. ఎప్పుడు తను వండుతుంది కదా, ఈరోజు పార్టీ. ఇది చికెన్ బిర్యానీ, వైట్ రైస్ అంటండి, చికెన్ కర్రీ, నాకు వెజ్ రైస్, రోటీ, తందూర్ రోటీ, ఆలు కుర్మా అండి. అందులో వీడు ఎక్కడి నుంచి తెచ్చాడు కానీ బీరకాయలు కూడా వేసాడు చూడండి. చాలా బాగుంది కర్రీ అయితే, చాలా బాగుంది కర్రీ, సూపర్. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? మస్జిద్ లోపల ఇలాగా చైర్స్ని ఉంచుతారు. కింద కూర్చుని నమాజు చేసుకోలేని వాళ్ళు ఈ చైర్స్లలో కూర్చుని నమాజ్ చదువుకోవచ్చు. నమాజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా క్లీనింగ్ జరుగుతుందండి. చాలా నీట్గా ఉంచుతారు అంతాని. చూసారా, ఇలా టైంకి ఎవరో ఒకళ్ళు ఇలా తీసుకొచ్చి పంచిపెడుతూ ఉంటారు. ఈరోజు వీళ్ళు పంచిపెట్టింది మేము ఇష్టంగా తిన్నాము. మదీనా మస్జిద్కి చుట్టుపక్కల చాలా రకాల గోల్డ్ షాపులు ఉంటాయండి. ఇందులో చాలా రకాల డిజైన్స్ ఉంటాయి. అసలు అలా చూస్తూ ఉండిపోవలసిందే. ఇక్కడ షాపింగ్కి రావాలంటే నైట్ టైంనే ఎక్కువగా ఎంచుకుంటారు. ఎందుకంటే నైట్ టైం అంతగా నమాజులు ఉండవు కాబట్టి నైట్ టైం వచ్చి ఈ షాప్స్ అన్ని చూడటానికి అసలు టైమే సరిపోదండి. అన్ని వెరైటీస్ ఇందులో ఉంటాయి కాబట్టి మేము కూడా నైట్ టైం వచ్చి చూసుకున్నాము. ఈరోజు మదీనాలో మా లాస్ట్ డే మాట కాబట్టి ఇక్కడికి వచ్చి తనివి తీరా చూసుకొని నమాజులు దువాలు చేసుకున్నాము. ఈరోజు ఈవినింగ్ మేము ఇండియా వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఇక్కడ మేము జోహర్ నమాజ్కి వచ్చేసి ఇక్కడే అసర్ నమాజ్ వరకు ఉండిపోయాము చదువుకుంటూ. ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే కాబట్టి అసర్ నమాజ్ చదువుకున్నాక అప్పుడు మేము ఎయిర్పోర్ట్కి బయలుదేరాల్సి ఉంటుంది. ఇప్పుడు మదీనా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. మదీనా నుండి మేము జిద్దా ఫ్లైట్లో వెళ్ళాలి. జిద్దా నుండి హైదరాబాద్ ఫ్లైట్ ఉంది మాట. ఇప్పుడు ప్రస్తుతం మదీనా ఎయిర్పోర్ట్లో వచ్చేసి ఇక్కడ మా చెకింగ్స్ అన్ని పూర్తయిపోయినవి. మదీనా ఎయిర్పోర్ట్లో కాఫీలు ఇంకా స్నాక్ ఐటమ్స్ ఉంటే అక్కడ తీసుకున్నాము, ఇంకా తిన్నాము. మదీనా ఎయిర్పోర్ట్లోనే ప్రేయర్ రూమ్ ఉంటుంది, అంటే నమాజ్ రూము. నమాజ్ రూమ్లోనే మేము మగరీబ్ నమాజ్ చదువుకొని కాసేపు ఖురాన్లోని దువాలు చదువుకుంటూ కూర్చున్నాము. మా ఫ్లైట్ టైం అయ్యే వరకు మేము ఇక్కడే టైం స్పెండ్ చేసాము. ఇప్పుడు మేము మదీనా నుండి జిద్దా వెళ్ళటానికి ఫ్లైట్ ఎక్కుతున్నాము. ఈ రకంగా మా ఈ ఉమ్రా యాత్ర చాలా బాగా జరిగిందండి మక్కా మదీనాలో. నిజంగా మాకు తెలియని ప్రతి విషయాన్ని అక్క ముందుగా ఉమ్రా చేసి ఉండటం వల్ల చాలా బాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మాకు డివోషనల్ గా చాలా హెల్ప్ చేసింది. అలాగే ఆయిషా కూడా ఎప్పటికప్పుడు మా హెల్త్ పాడవుతుంటే టాబ్లెట్స్ అవి ఇచ్చి మమ్మల్ని చాలా బాగా చూసుకుంది. సో ఈ రకంగా అక్కకు మరియు ఆయిషాకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. జిద్దా ఎయిర్పోర్ట్ లో జంజం వాటర్ ఉంటుంది. అక్కడ మన పాస్పోర్ట్ చూపిస్తే అక్కడ వాళ్ళు ఇస్తారు. అది కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. కొనుక్కొని ఇప్పుడు మేము ఇండియాకి తీసుకొచ్చేసాము.
మేము క్షేమంగా జిద్దా నుండి హైదరాబాద్ చేరుకున్నాము. మమ్మల్ని కలవటానికి మీఠీ వచ్చింది. ఇంకా ఆయిషా అమ్మగారు, నాన్నగారు వచ్చారు. ఆయిషా పిల్లలు వచ్చారు. వీళ్ళందరూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. నిన్నటి వరకు మా హెల్త్‌లు బాగోలేవని వీళ్ళందరూ దువాలు చేశారు. మీ అందరి ప్రేయర్స్ కూడా ఉండటం వలన మేము చాలా హెల్తీగా తిరిగి వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్ అందరికీని. మీరందరూ మాకు చాలా విషెస్ అందజేశారు. ఇంకా దువాలు చేయమని, ప్రేయర్స్ చేయమని మమ్మల్ని అడిగారు. మీ అందరి గురించి కూడా మేము అక్కడ ప్రేయర్స్ చేశామండి. అందరూ బాగుండాలి. అందరం బాగుండాలి. 5వ సారి జుబేదా మక్కాకి వెళ్ళటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ అంతేకాకుండా వాళ్ళ తమ్ముడు భార్యని కూడా తనతో పాటు తీసుకెళ్ళి మక్కా ఇగో ఇలా ఉంటుంది, మదీనా ఇలా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అండ్ అలాగే మొత్తం ఫ్యామిలీతో నేను కూడా వెళ్ళాలని నా కోరిక ఉంది. తప్పకుండా మా పెద్ద పాప అమెరికా నుంచి ఇండియాకి రాగానే మేము అందరూ ప్లాన్ చేసుకొని వెళ్ళాలని కోరిక ఉంది. తప్పకుండా భగవంతుడు మమ్మల్ని అందరినీ పిలుస్తాడు అక్కడికి. అండ్ అంతేకాకుండా వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి మన హైదరాబాద్ నుంచి స్వీట్స్ తీసుకెళ్ళి పంచిపెట్టడం అక్కడ ఆనవాయితీ. అలాగే వాళ్ళందరూ మక్కా వెళ్తున్నప్పుడు నేను ఊర్లో లేను. ముందు రోజు వాళ్ళందరినీ కలిసి నేను ఊరికి వెళ్ళాను. సో వచ్చే టైంకి ఎలాగైనా సరే హైదరాబాద్లో ఉండాలి, వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలని హైదరాబాద్లోనే ఉన్నాను. ఏదేమైనా సక్సెస్ఫుల్గా మక్కాకి వెళ్ళి వచ్చేసారు. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ జుబేదా అండ్ కరీం అండ్ ఆయిషా.